ఈ మధ్య కాలంలో మనం మోడర్న్ టెక్నాలజీ మీద బాగా ఆధారపడిపోతున్నాం. ఒక చిన్న టాస్క్ కంప్లీట్ చేయడానికి కూడా మనం ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అయితే ఒకరోజు మొత్తం ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆగిపోతే, ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకునే 'సర్వైవల్ ఫ్యామిలీ' అనే మూవీని తీశారు. ఈ మూవీ టోక్యో, జపాన్‌లోని ఒక అపార్ట్మెంట్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ అపార్ట్మెంట్‌లో యోషియోకి, మిత్సు, యూయి, కెంజి అని నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉంటారు. వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒకరోజు మిత్సుకి తన ఫాదర్ విలేజ్ నుండి ఒక పార్సెల్ వస్తుంది. ఆ పార్సెల్‌లో ఒక ఫిష్ ఉంటుంది. కానీ మిత్సుకి దాన్ని కుక్ చేయడం రాక దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వదిలేస్తుంది. నెక్స్ట్ డే యోషియోకి పెట్టిన అలారం పనిచేయదు. కంగారుగా ఆఫీస్‌కి బయలుదేరతాడు. యూయి మొబైల్ పనిచేయదు. ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఒక్కటి కూడా పనిచేయవు. యోషియోకి ఆఫీస్‌కి బయలుదేరడానికి లిఫ్ట్ పనిచేయదు. ఎలక్ట్రానిక్ ట్రైన్స్ ఆగిపోతాయి. ట్రాఫిక్ లైట్స్ లేకపోవడం వల్ల కార్స్ కూడా ఆపేస్తారు. ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి బయోమెట్రిక్ పనిచేయకపోతే డోర్స్ పగలగొట్టుకొని లోపలికి వెళ్తారు. సూపర్ మార్కెట్స్లో డిజిటల్ పేమెంట్స్ ఆగిపోతాయి. ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అంటారు. ఆ రోజు ఆఫీస్లో పవర్ కట్ వల్ల వర్క్ ఆగిపోతుంది. యోషియోకి ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వాటితో కుక్ చేసుకొని తింటారు. బయట లైట్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి స్కై చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా 3 డేస్ ఎలక్ట్రిసిటీ లేకుండానే గడిచిపోతుంది. ఆఫీస్లో వాళ్ళ బాస్, ఇక్కడ నాకే పని లేదు, నువ్వేం చేస్తావు, నేను మా విలేజ్కి వెళ్తున్నా, నువ్వు కూడా సిటీ వదిలేస్తే బాగుంటుందని సలహా ఇస్తాడు. యోషియోకి మిత్సు వాళ్ళ విలేజ్కి వెళ్దామని ఫిక్స్ అవుతాడు. ఫస్ట్ వాళ్ళ చిల్డ్రన్ అపోజ్ చేసిన లాస్ట్కి ఒప్పుకుంటారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే సైకిల్ మీద ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్లో విలేజ్కి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఫ్లైట్స్ కూడా పనిచేయవు. వాళ్ళ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్తారు. అక్కడ ఆమె ఇక్కడ వాటర్, ఎలక్ట్రిసిటీ అయితే లేదు, బట్ నార్మల్ స్టే అయితే తీసుకోండి అంటుంది. వాళ్ళు రూమ్లో కూర్చొని ఆలోచిస్తారు. ఒక మ్యాప్ని తీసుకొని సైకిల్ మీదే విలేజ్కి వెళ్దామని ఫిక్స్ అవుతారు. అక్కడ ఒక ఆమె తనకి అంతగా యూజ్ అవని వస్తువులని తనకి యూజ్ అయ్యే వస్తువులతో ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అప్పుడు ఒక అతను తనకు ఎంత డబ్బైనా ఇస్తాను, తనకు కావాల్సిన వస్తువులను ఇవ్వని అడుగుతాడు. కానీ ఆమె ఒప్పుకోదు. ఎందుకంటే ఆ టైంలో మనీ అనేది ఒక యూజ్లెస్ థింగ్. అప్పుడు యోషియోకి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ అండ్ వైన్ బాటిల్ ఇచ్చి ఆమె దగ్గర ఒక సైకిల్ తీసుకొని వాళ్ళ విలేజ్కి స్టార్ట్ అవుతారు. వీళ్ళు ట్రావెల్ చేస్తూ నైట్ ఒక చోట స్టే చేస్తారు. అప్పుడు అక్కడ ఒక అతను వాళ్ళ దగ్గర ఉన్న ఒక వస్తువుని దొంగతనం చేస్తాడు. అది కెంజి చూసి అతని వెంట పడతాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ దొంగతనం చేసిన వ్యక్తి వాళ్ళ బేబీని ఫీడ్ చేస్తూ కనిపిస్తాడు. కెంజి వెంటనే బ్యాక్కి వచ్చేస్తాడు. వీళ్ళు మార్నింగ్ లేచి క్లాత్స్ వాష్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం ఫుడ్ తిని మళ్ళీ బయలుదేరతారు. కానీ దారిలో పెద్ద వర్షం. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ వదిలేసి ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వర్షం నుంచి కాపాడుకుంటారు. వర్షం ఆగిన తర్వాత చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ పాడైపోతాయి. సైకిల్ టైర్ కూడా పంచర్ అవుతుంది. అందరూ ఫుల్ ఆకలితో ఉంటారు. అప్పుడు కెంజి, యూయి ఒక స్టోర్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువుల కోసం చూస్తారు. అక్కడ పంచర్ సంబంధించిన సామాన్లు అండ్ క్యాట్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక ఆ క్యాట్ ఫుడ్డే తిని సైకిల్ రిపేర్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళకి దారిలో ఒక ట్రెక్కింగ్ చేసే ఫ్యామిలీ కనిపిస్తుంది. ఆ ట్రెక్కింగ్ చేసే ఫ్యామిలీ వీళ్ళకి కొన్ని టిప్స్ చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న పోలరాయిడ్ కెమెరాతో ఒక పిక్ తీస్తారు. యోషియోకి వాళ్ళకి తన ఇంటి అడ్రస్ ఇచ్చి ఆ ఇంటికి పోస్ట్ చేయమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. వీళ్ళకి దారిలో ఎవరో అందరికీ ఫుడ్ పెడుతూ కనిపిస్తారు. వెంటనే వీళ్ళు లైన్లోకి వెళ్ళి నించుంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ అయిపోతుంది. యోషియోకి చాలా బతిమలాడతాడు, కానీ ఫుడ్ దొరకదు. ఇంకా చేయాల్సింది ఏమీ లేక ఆకలితోనే అక్కడి నుండి నీరసంగా బయలుదేరతారు. బాడీలో ఓపిక అయిపోవడం వల్ల ఒక చోట ఆగి కూర్చుంటారు. వాళ్ళకి దూరంగా ఒక పంది కనిపిస్తుంది. దానిని ఎలాగైనా పట్టుకొని తిందాం అనుకుంటారు. కానీ ఈలోపు అక్కడికి దాని ఓనర్ వస్తాడు. అప్పుడు వాళ్ళు అతన్ని చూసి చాలా భయపడిపోతారు. కానీ ఆ ఓనర్ వాళ్ళని తన విలేజ్కి ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళకి వాటర్, ఫుడ్ ఇస్తాడు. వాళ్ళు కూడా వాటర్, ఫుడ్ తిని చాలా రోజులు అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా కొన్ని రోజులు అక్కడే ఉండి చిన్న చిన్న పనుల్లో ఆ ఓనర్కి హెల్ప్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ మ్యాప్ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరతామని థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళకి దారిలో ఒక నది అడ్డుగా వస్తుంది. అప్పుడు యోషియోకి అక్కడ ఉన్న కర్రలతో, ఎంప్టీ బాటిల్స్తో ఒక చిన్న తెప్ప లాంటిది చేస్తాడు. ఫస్ట్ వస్తువులని, తర్వాత మిత్సుయోయుని, తర్వాత కెంజి, యోషియోకి వెళ్దాం అనుకుంటారు. వస్తువులని మిత్సుయోయుని ఒడ్డుకు చేర్చేస్తారు. కానీ కెంజి యోషియోకి వెళ్తున్నప్పుడు పెద్ద వర్షం వస్తుంది. అప్పుడు ఆ ఫ్లోటింగ్కి యోషియోకి కొట్టుకొని పోతాడు.
వాళ్ళు ఎంతో బాధగా ఏడుస్తూ చాలాసేపు వరకు యోషికి కోసం చూస్తారు. కానీ యోషియోకి రాడు. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళ జర్నీని తిరిగి స్టార్ట్ చేస్తారు. దారిలో యూయి తన దగ్గరున్న ఫుడ్ని ఒక డాగ్కి వేస్తుంది. ఆ డాగ్ ఆ ఫుడ్ తిని తన గ్యాంగ్ మొత్తాన్ని తీసుకొస్తుంది. ఆ డాగ్స్ అన్నీ కలిసి వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. అప్పుడు కాళ్ళు ఫ్రాక్చర్ అవుతుంది మిత్సుకి. వాళ్ళు అలా బాధపడుతున్న టైంలో ఒక ఓల్డ్ ట్రైన్ వస్తుంది. యూషియోకి ఫ్యామిలీ ఆ ట్రైన్లోకి ఎక్కుతారు. ఆ ట్రైన్లోని వాళ్ళు మిత్సుకి కాలుకు అయిన ఫ్రాక్చర్ని కూడా ట్రీట్ చేస్తారు. తర్వాత యోషియోకి కూడా బ్రతికే ఉంటాడు. స్మోకీ క్రాకర్తో వాళ్ళకి సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు యోషియోకి ఫ్యామిలీ ట్రైన్లో నుండి యోషియోకిని గుర్తుపడతారు. యోషియోకిని కూడా ట్రైన్లోకి ఎక్కించుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఆ ట్రైన్లోనే వాళ్ళు వాళ్ళ విలేజ్కి వెళ్తారు. అక్కడ ఎలక్ట్రిసిటీతో సంబంధం లేకుండా ఫార్మింగ్, ఫిషింగ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత సిటీలోకి ఎలక్ట్రిసిటీ తిరిగి వస్తుంది. వాళ్ళు వాళ్ళ సిటీకి బయలుదేరుతారు. అప్పుడు యోషియోకి ఆఫీస్కి వెళ్తుంటే ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్లో ఆ ట్రెక్కింగ్ ఫ్యామిలీ తీసిన ఫోటో ఉంటుంది. అలా మూవీ ఎండ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్లో షేర్ చేయండి. మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.